ఓకే. సో anonymous user, local user, chroot user. So anonymous user అంటే anyone can log in without any password. This is not a secure login. Okay. Local users అంటే the user accounts which are created in FTP server. With that user accounts you can log in from anywhere. అర్థమైందా? ఎఫ్టీపీలో ఒక్కసారి ఫైల్ని ఎలా అప్లోడ్ చేస్తామో డౌన్లోడ్ చేస్తామో చెప్తాను. అంటే నీకు ఇవి అర్థమయ్యాయి అయితే డౌన్లోడ్ అప్లోడ్కి వెళ్ళిపోదామా? అర్థమైంది. ఈ డిఫరెన్స్ ఏంటో తెలుసా సిహెచ్ రూట్ యూజర్స్కి నార్మల్ యూజర్స్కి? తెలుసా? ఒకసారి మళ్ళీ చెప్తారా క్వశ్చన్ ఏంటి? సిహెచ్ రూట్ యూజర్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది, నార్మల్ యూజర్స్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది? సరే. ఓకే. పుట్టి తెలుసా నీకు? పుట్టి అట్లా ఎలా యూజ్ చేయాలో తెలియదు. అంటే నేను డౌన్లోడ్ చేశాను. దేనికి వాడతారు, అట్లా ఎందుకు వాడతారు తెలియదు. పుట్టి ఏంటంటే కనెక్షన్ మేనేజర్ అన్నమాట. అంటే ఒక సర్వర్కి త్రూ కమాండ్ లైన్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ యూ కెన్ యూజ్ పుట్టి. ఓకే. పుట్టి యూజెస్ 22 పోర్ట్ సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి. ఓకే. పుట్టి యూజెస్ 22 పోర్ట్ అంటే ఎస్ఎస్హెచ్ సర్వీస్ అనమాట. ఎస్ఎస్హెచ్ సర్వీస్ హ్యావింగ్ 22 పోర్ట్ నెంబర్ 22. ఓకే. ఇదేంటంటే జస్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఐపీ అడ్రస్ ఇస్తాం, ఆ సర్వర్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ ఇస్తే ఇక్కడ మనకి లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇలా కనెక్ట్ అవుతాం. మిగతాదంతా ఏంటిది? న్యూ సెషన్. న్యూ సెషన్ అంటే ఇంకొకటి ఓపెన్ చేస్తున్నట్టు అన్నమాట. ఇంకో సెషన్ ఓపెన్ చేసుకోవడానికి కొత్తది. డూప్లికేట్ సెషన్ అని ఉంటుంది. అది కొడితే ఏంటంటే సేమ్ సెషన్ ఇంకొక విండోలో ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇది నా సర్వర్. ఇందులో నాకు యూజర్ అకౌంట్స్ ఉన్నాయి. నాకు ఒక 4 యూజర్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే. నేనేం చేస్తానంటే etc vsftpd.conf ఈ ఫైల్లోకి వెళ్ళి అనానమస్ తెలుసు కదా, ఎనీవన్ కెన్ లాగిన్ వితౌట్ పాస్వర్డ్. లోకల్ యూజర్ నేను ఎనేబుల్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను లోకల్ యూజర్ ఎనేబుల్ చేస్తే ఎలా ఉంటుందంటే ftp 192.168.56.101 FTP connection refused అంటుంది. Might be service need to start. vsftpd status stopped. So start.
ఓకే, స్టార్ట్ చేశాను. సో నేమ్ అడుగుతుంది, నేనేమో test1 అనే యూజర్ ఇచ్చాను, దానికి పాస్వర్డ్ test123. సో లాగిన్ అయ్యాను. ఇప్పుడు ఈ యూజర్తో లాగిన్ అయితే ఏంటంటే వాడు హోమ్ డైరెక్టరీలోకి ల్యాండ్ అవుతాడు డైరెక్ట్గా. వాడు హోమ్ డైరెక్టరీ ఈ సర్వర్లో ఉంది. ఓకే, సో ఇక్కడికి వచ్చాడు. సో హీ కెన్ ఏబుల్ టు సీ ఆల్ ది ఫైల్స్ అవైలబుల్ ఇన్ హిస్ హోమ్ డైరెక్టరీ. అదే కాకుండా ఆడు మొత్తం సిస్టమ్ అంతా వ్యూ చేయొచ్చు అనమాట. స్లాష్లో ఉన్నవన్నీ చూడొచ్చు వాడు. ఎఫ్టిపిలో చెప్తున్నాను. సో ఇదేంటి, ఇది యాజ్ ఎ రూట్ యూజర్ అయితే పర్వాలేదు, బట్ అందరి యూజర్స్కి ఇవన్నీ ఇవ్వకూడదు కదా మనం. సో అందుకని ఏం చేస్తామంటే etc vsftpd.conf ఇందులోకి వచ్చి chroot ఎనేబుల్ చేసుకుంటాం. chroot లోకల్ యూజర్స్ అని ఎనేబుల్ చేసుకొని సర్వీస్ vsftpd రీస్టార్ట్. ఓకే, అయిన తర్వాత అగైన్ లెట్ us see, సేమ్ యూజర్ నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇందాక మనం చూస్తే వాడి పీడబ్ల్యూడి ఎక్కడుంది, హోమ్ డైరెక్టరీకి వెళ్ళింది కదా. ఇప్పుడు కూడా వాడికి హోమ్ డైరెక్టరీ ఉంటుంది, కానీ స్లాష్ అని కనిపిస్తుంది. ఇఫ్ యూ టైప్ ls వాడి హోమ్ డైరెక్టరీలో ఏమున్నాయో కనిపిస్తుంది, కానీ వాడు రూట్లో ఏమీ చూడలేడు. అది ఎక్కడి నుంచి ఎక్కడికి హోమ్లోకి వెళ్దాము అనుకున్నా సరే వాడి హోమ్ డైరెక్టరీలో తప్పించి ఇంకేది రాదు డేటా. అర్థమైందా? కన్ఫ్యూషన్ ఏముందా? ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్ కేస్ నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకో గెట్ f1 f1 అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే గెట్ f1 అని కొడితే అది ఎక్కడైతే ఉందో అక్కడికి డౌన్లోడ్ అయిపోతుంది. సపోజ్ నేను టెంప్లోకి వచ్చాను కదా, యాప్స్ ఉంది కదా, యాప్స్ అనే దాంట్లో ఉండి నేను ఎఫ్టిపి కనెక్ట్ అవుతాను. ఓకే, కనెక్ట్ అయ్యి test1 test123 దానిలోకి వస్తుంది. ఇప్పుడు నేను దీనిలో ఉన్నాను. లెట్స్ సే గెట్ d1 కొట్టాను. d1 ఈజ్ ఎ డైరెక్టరీ. ఫెయిల్ టు ఓపెన్. ఏమి ఇచ్చాను నేను? గెట్ f1. సో వచ్చిన తర్వాత యాప్స్లో చూస్తే f1 డౌన్లోడ్ అవుతుంది. అదే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే శాంపిల్ అనేది ఒకటి క్రియేట్ చేశా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఎఫ్టిపి కనెక్ట్ అయ్యే test1 test123 put file name అయితే శాంపిల్.
సో ఇప్పుడు చూస్తే శాంపిల్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఫర్ అప్లోడా? Put is for upload. Mput is for multiple files at a time. Mget is for multiple files download at a time. ఓకే, ఇదే FTP. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఫైనా? ఓకే, సో సాంబా ఒకటి ఉన్నది. సాంబా సర్వర్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో ఇస్ ఫైల్ సర్వర్ విచ్ కమ్యూనికేట్స్ బిట్వీన్ మల్టీ ప్లాట్ఫామ్. ఫైల్ షేరింగ్ బిట్వీన్ లైనక్స్ ప్లాట్ఫామ్ కదా? ఏది? సాంబా సర్వర్. లైనక్స్ టు లైనక్సా? కాదు, ఇట్ సపోర్ట్స్ మల్టీ ప్లాట్ఫామ్. NFS only supports Linux to Linux. Between Linux hosts, you can transfer the data. Okay, but Samba supports communication between CSF shares, yes, Linux, Windows, multi-platform support. Okay, so Samba ఏంటంటే రిమెంబర్ CIFS షేర్స్ అంటారు అనమాట, కామన్ ఇంటర్నెట్ ఫైల్ సిస్టమ్ అంటారు. హలో, CIFS షేర్స్ అనేసి అంటారనమాట. సాంబాలోని ఎక్కడైనా సరే లైనక్స్ ప్లాట్ఫామ్లో ఏదైనా విండోస్ని నువ్వు షేర్ చేస్తే, విండోస్ ప్లాట్ఫామ్ షేర్ చేస్తే CIFS షేర్స్ అంటారు. CIFS ఈజ్ ఏ ప్రోటోకాల్. CIFS ఈజ్ ఏంటంటే దీన్ని కామన్ ఇంటర్నెట్ ఫైల్ సిస్టమ్. వర్క్ చేసే వాళ్ళు లాంగ్వేజ్ అది నీకు బ్లంట్గా చెప్పాలంటే ఇప్పుడు NFS షేర్ అనేసరికి NFS వస్తుంది. రైడ్ అనేసరికి మనం ఫైల్ సిస్టమ్ రైడ్ ఇన్స్టాల్ చేస్తున్నాం కదా. అలాగే స్టోరేజ్లో ఎలా ఉంటుందంటే CIFS షేర్స్ అని ఉంటుంది అనమాట. CIFS షేర్స్ అంటే ఏంటంటే CIFS ఫైల్ సిస్టమ్ సపోర్ట్స్ Linux as well as Windows. సో ప్యాకేజెస్ ఏం కావాలి దీనికి అంటే సాంబా ప్యాకేజ్ ఒకటి కావాలి. సాంబా క్లయింట్ ఒకటి, నెక్స్ట్ సాంబా కామన్ ఒకటి. ఓకే, సో పోర్ట్ నెంబర్స్ ఏంటంటే 137 is for NetBIOS name service. 138 background service. 139 session service. ఓకే, ఇవి పోర్ట్ నెంబర్స్ 137, 138, 139. ఇదేంటంటే 137 ఏంటంటే NetBIOS నేమ్ సర్వీస్, అంటే ఇట్ విల్ చెక్ ఫర్ ది హోస్ట్ నేమ్ ఆల్సో. మల్టీ ప్లాట్ఫామ్ కదా, సో మల్టీ ప్లాట్ఫామ్లో ఏంటంటే FDQN నేమ్ ఉండొచ్చు, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఉండొచ్చు. ఓకే, సో 138 ఏంటంటే డేటాగ్రామ్ సర్వీస్, అంటే డేటా ఫ్లో. 139 అంటే సెషన్ సర్వీస్, అంటే సెషన్ ఎంతసేపు ఉన్నది,
సెషన్ లాగ్స్ అన్ని కేరింగ్ ఉండేదంతా కూడా ఇది అన్న 139. ఓకే. కాన్ఫిగరేషన్ ఫైల్ ఏంటంటే etc samba smb.conf. ఇది కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే. డెమాన్స్ ఏంటంటే smb and nm. ప్రతి సర్వీస్ కి డెమాన్ అనేది కామన్. చెప్పాను ఎన్ఎఫ్ఎస్ చెప్పినప్పుడు ఎవ్రీ సర్వీస్ హ్యాస్ ఏ డెమాన్. వితౌట్ డెమాన్ ఏ సర్వీస్ కెనాట్ రన్ ఇన్ లైనక్స్. అంటే ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తే దాని ప్రాసెస్ ఐడి అంటూ ఒక యూనిక్ ప్రాసెస్ ఐడి వస్తుంది కదా. అలాగే ఒక డెమాన్, ఒక సర్వీస్ కి ఒక డెమాన్ అనేది కామన్. ఓకే. సో బై యూజింగ్ దిస్ డెమాన్ ద సర్వీస్ విల్ బి రన్ and daemon will be taking care of the configuration settings, everything, service uptime, service downtime, everything. సర్వీస్ అప్ టైమ్ అంటే ఏం లేదు, మనం సర్వీస్ నేమ్ స్టార్ట్, రీస్టార్ట్, స్టాప్ అవి ఇస్తున్నాం కదా, అదే సర్వీస్ అప్ టైమ్, డౌన్ టైమ్. ఓకే. సో లెట్స్ స్టార్ట్ ఇన్స్టాలింగ్ Samba. /apps packages rpm-ivh Samba star. Let me use like this. రెండు సేమే. రెండు నీకు పుట్టి కనెక్ట్ అవ్వడానికి దానికి డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇక్కడ గ్రాఫికల్ చెప్పాను, గ్రాఫికల్ కాదు, ఇప్పుడు పుట్టికి వచ్చాం. ఎందుకంటే యూ షుడ్ వర్క్ త్రూ పుట్టి ఓన్లీ, యూ డోంట్ గెట్ గ్రాఫికల్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్. పుట్టితోటే కనెక్ట్ అవుతాం. స్విచ్చెస్ కనెక్ట్ అయినా, సర్వర్స్ కనెక్ట్ అయినా, ఏదైనా సరే త్రూ పుట్టియే. ఓకే. IVH Samba. Samba. IVH delta IVH Python create Python delta rpm IVH. ఐఎమ్ క్రియేటింగ్ m రిపాజిటరీ. ఎందుకంటే డిపెండెన్సీస్ చాలా అడుగుతుంది, ఒక్కొక్కటి మనం చేసుకుని వెళ్ళాలంటే టైం అయిపోద్ది, అసలు చేయడానికి కుదరదు మనకి. ఓకే. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే క్రియేట్ చేసేసుకుంటున్నాను రిపో. డేటాబేస్ apps packages.
meanwhile I'll create a yum repository file. See, duplicate session కొడితే సేమ్ అదే ఐపీ మీద వస్తుంది అనమాట. నేనేం చేస్తానంటే ఆ ప్యాకేజెస్ అయ్యేలోపు నేను ఒక ఎం రిపాజిటరీ ఒక ఫైల్ క్రియేట్ చేసేసుకుంటాను. etc yum repository local repo repo this url to file slash apps pgs packages. Okay, gpg set equal to 0, enabled equal to 1. So I created a local repo. Okay, this is done. So yum clean all. Okay, yum repo list. If you type yum repo list, it will show the packages. If you type yum list all, you will get the all packages in your repository. Okay, so now I'll do yum install samba -client samba -common. అట్లా చేసుకుంటే అన్ని ప్యాకేజ్ ఒకేసారి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. హ్యాపీగా చేసుకోవచ్చు. స్టార్ కూడా ఇవ్వచ్చు, స్టార్ ఇచ్చినా కూడా అయిపోతుంది. ఇలా స్టార్ ఇచ్చి చేసుకున్నాం అనుకో, అలా కూడా చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా అన్ని చేసినట్టే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇందులో నాకు విన్ బైండ్ ప్యాకేజెస్తో కాన్ఫ్లిక్ట్ కొడుతుంది. అంటే ఇవి లేవు, లోకల్ మిషన్లో లేవు. ఓకే, సాంబా 4 విన్ బైండ్ దీంతో ఇక్కడ ఉన్న ప్యాకేజ్ కాన్ఫ్లిక్ట్ కొడుతుంది. సో ఆ ప్యాకేజెస్ ఉంటే ఎస్ యూ కెన్ డూ ఇట్. సాంబా -common no package. Samba -common లేదా? I don't think so it's there. Oh, common already installed. Yum install samba -client. సో ఇన్స్టాల్ అయిపోయినాయి ప్యాకేజెస్ అన్ని. సో ఇప్పుడు samba smb.conf. సో ఇది సాంబా కాన్ఫిగరేషన్ ఫైల్. సపోజ్ నేనేం చేస్తానంటే నా ప్యాకేజెస్నే నేను షేర్ చేయాలనుకుంటున్నాను అనుకో.
ఓకే. సో అప్పుడు ఏం చేస్తామంటే డెడ్ ఎండ్కి షిఫ్ట్ జీ వెళ్ళిపోయి జీ కొడితే డెడ్ ఎండ్కి వెళ్ళిపోతుంది. షిఫ్ట్ జీ అంటే క్యాపిటల్ జీ కొట్టాలి. షిఫ్ట్ జీ అంటే క్యాపిటల్ జీ కదా, అందుకని అలా కొడతాను నేను. అంటే ఫైల్ పెద్దది ఉందనుకో ఎంతసేపు అనుకు ఇలా కిందకి వెళ్తాం. సో అందుకని ఇలా కొడతాను. సి ఐఎమ్ యూజింగ్ మై షేర్ అంటే మై షేర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను నేను. కామెంట్ ఏం పెడతానంటే టు భరత్ షేరింగ్ ఓకే. పాత ఏమిస్తానంటే ఇదే ఇస్తాను, ఎన్ఎఫ్ యాప్స్ ప్యాకేజెస్. జస్ట్ నేను ప్యాకేజెస్ అనేదాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను అనుకో, ఇలాగిస్తాం అంతే. అంతేగాని ప్యాకేజెస్ ఇవ్వాలని అయితే ఏం లేదు, మన ఇష్టం. అది మనం ఏదైతే షేర్ చేయాలనుకుంటున్నామో అది ఇస్తాం. ఓకే. వ్యాలిడ్ యూజర్స్ అంటే ఇప్పుడు మనం చెప్పాను కదా, యూ కెన్ క్రియేట్ యూజర్స్ ఆల్సో. వ్యాలిడ్ యూజర్స్ ఏమని ఇవ్వాలి అనుకుంటే వ్యాలిడ్ యూజర్స్ ఇస్తాం. సపోజ్ నేను test1 అండ్ test2, నా దగ్గర 4 యూజర్స్ ఉన్నారు, బట్ నేను ఇద్దరికే ఇవ్వాలనుకుంటున్నాను అనుకో, ఐ విల్ గివ్ ఇలా పబ్లిక్ ఈక్వల్ టు ఎస్ ఇచ్చామనుకో ఎనీవన్ కెన్ యాక్సెస్. అదే నో ఇచ్చాను అనుకో రిస్ట్రిక్టెడ్, అప్పుడు వ్యాలిడ్ యూజర్సే యూజ్ అవుతారు. అదే వ్యాలిడ్ యూజర్స్ ఇవ్వకుండా పబ్లిక్ ఈక్వల్ టు ఎస్ అని ఇస్తే ఎనీవన్ కెన్ లాగిన్ లైక్ అనానమస్ ఇన్ ఎఫ్టిపి. రైటబుల్ ఈక్వల్ టు ఎస్ అని ఇచ్చాం అనుకో అంటే హీ కెన్ క్రియేట్ ది ఫైల్స్, హీ కెన్ రైట్ ది ఫైల్స్, హీ కెన్ చేంజ్ ది ఫైల్స్. ప్రింటబుల్ ద సేమ్ ఆప్షన్, ప్రింటబుల్ కూడా అంతే. ప్రింట్ కావాలి, వాడు ప్రింట్ చేసుకోగలగాలి అంటే ప్రింటబుల్ ఇస్తాం. మాస్క్ వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాం అనుకో, డైరెక్టరీ మాస్క్ వాల్యూ ఇవ్వచ్చు. మాస్క్ వాల్యూ అంటే తెలుసు కదా, అదే ఈ పర్మిషన్స్. ఇచ్చాను, క్లోజ్ చేశాను. సర్వీస్ ఎస్ఎంబి రీస్టార్ట్. సో సర్వీస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే నేను అది యాక్సెస్ చేసుకొని చూడాలనుకో, నేను ఇప్పుడు యూజర్స్ 2 ఇచ్చాను కాబట్టి నేను యూజర్స్ని యాడ్ చేసుకోవాలి. ఐ మీన్ ఎస్ఎంబికి ఇది చేయాలి కదా. సో ఏం చేస్తానంటే ఎస్ఎంబి పాస్వర్డ్ -a యూజర్ test1 అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తున్నామంటే ఐఎమ్ అసైనింగ్ షేర్ టు ది సమ్ పర్టికులర్ యూజర్స్, నాట్ ఎవ్రీ వన్. అదే కదా ఇచ్చాను నేను కాన్ఫిగరేషన్ ఫైల్లో. సో పాస్వర్డ్ అసైన్ చేసుకోవాలి వీళ్ళకి. నేను ఏం చేస్తానంటే test123 ఇస్తాను, test123. ఓకే. అలాగే యూజర్ 2 కూడా ఇస్తాను, test234, test234. ఓకే. ఈ ఎంట్రీస్ ఇప్పుడు నేను ఇచ్చిన పాస్వర్డ్ ఎంట్రీస్ ఎక్కడ ఉంటాయి అంటే ఈటీసీ సాంబా ఎస్ఎంబి పాస్వర్డ్ అని ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలి యాక్చువల్గా. ఈటీసీ సిడి ఈటీసీ సాంబా
lm host cat lm host ఒక డేటాబేస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. లెట్స్ సీ వన్స్ వీ కనెక్ట్ అప్పుడు క్రియేట్ అవుతుందని చూద్దాం. దిస్ క్లయింట్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఆ పాత్లోనే డైరెక్టరీ క్రియేట్ చేయాలండి. ఏ పాత్ మనం అక్కడ చివర్లో పాత్ ఇచ్చాం కదా ప్యాకేజెస్ అని. నేను డైరెక్టరీ క్రియేట్ చేయట్లేదు, నేను యాక్సెస్ చేస్తున్నాను, క్లయింట్ నుంచి యాక్సెస్ చేస్తున్నాను. క్లయింట్ నుంచి యాక్సెస్ చేయడానికి ఏంటంటే rpm-ivh samba client ఓకే, క్లయింట్ వేసుకున్నాను. సర్వీస్ smb రీస్టార్ట్. ఓకే, నెక్స్ట్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో smb మౌంట్ అని చెప్పి నేను యూజ్ చేసుకుంటాను. smb మౌంట్ లేదు. సో నేనేం చేస్తానంటే smb క్లయింట్తో మౌంట్ చేసుకుంటాను. IP అడ్రస్ ఏంటి 168.56.101. ఇది IP అడ్రస్. షేర్ ఏంటి చేశాను నేను, యాప్స్ మై షేర్ కదా, మై షేర్ అదే కదా చేశాను. -u user 1 సారీ టెస్ట్ 1 కదా, టెస్ట్ 1. Session failed. Entry status logon service. Logon failed. Okay, let me come here and check out. 168.56.101 / my share. ఇది FTP, ఇది ఇందాక మనం చేసాం కదా FTP. విండోస్ కాబట్టి విండోస్లో ఏమైనా ట్రై చేయాలా? విండోస్ కమాండ్ ప్రాంప్ట్లో ఇలాగే ఇస్తాం. విండోస్ అయినా సరే, విండోస్లో ఎలాగ ఇస్తాము అంటే జస్ట్ ఇలాగొచ్చి 192.168.56.101 మన ఇచ్చిన షేర్ ఏది ఇస్తే అది రావాలన్నమాట. సపోజ్ నేను ఇచ్చింది ఏంటి, యాప్స్ మై షేర్ కదా, అది యాప్స్ రావట్లేదు. సో సంథింగ్ ఇస్ దేర్. మెయిన్ డైరెక్టరీ చేసుకోవచ్చు. You can ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేయండి ఒకసారి.
రాలేదుగా. ప్రాబ్లము అది కాదు. ఓకే, ప్రాబ్లం ఏంటంటే ఓకే, నేను ఇంకొకటి ఎన్ఎంబి స్టేటస్. ఓకే, ఎన్ఎంబి స్టార్ట్. లెట్ మీ స్టార్ట్. ఇప్పుడు చూద్దాం. I'm getting this one. Okay. Username test1 192.56.myshare. Now just test123 series / మౌంట్ అయ్యింది.
బట్ అలా ఇస్తుంది రాలేదు ఎస్ఎంబి క్లయింట్ ఎస్ఎంబి 192.168.56.101 FNU just 1. Yeah, it's asking password. 1, 2, 3. అదే షేర్ ఇచ్చాను అనుకో అదే నేను షేర్ ఇస్తే హలో యా కమాండ్లో చిన్న మిస్టేక్ అంతే సో -L ఇవ్వలేదు నేను ఓకే సో ఇలాగా ఇవ్వచ్చు లేదు అంటే నువ్వు డైరెక్ట్గా మౌంట్ చేసుకోవాలన్నా మౌంట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా అడుగుతుంది క్రెడెన్షియల్స్ ఇందాకలు ఇచ్చిన దానికి ఇప్పుడు అడుగుతుంది ఓకే సో నేనేం షేర్ చేశాను భరత్ షేరింగ్ అని చెప్పి ఒకటి పెట్టాను కదా పెట్టి నేను ఒక అసలు ఏం షేర్ చేయాలనుకుంటున్నాను అన్నది ఇక్కడ పెట్టాను ఓకే సో దాన్ని మౌంట్ చేసుకోవాలనుకో మౌంట్ చేసుకోవాలి అనుకుంటే కమాండ్ మౌంట్ -t cifs-o యూజర్ నేమ్ పాత్ అండ్ మౌంట్ పాయింట్ అర్థమైందా ఇలాగా మనం యాక్చువల్గా ఏంటంటే సాంబా ఎందుకు యూజ్ చేస్తాము అంటే స్టోరేజ్లో మనకి సిఐఎఫ్ఎస్ షేర్స్ ఎన్ఎఫ్ఎస్ షేర్స్ రెండు ఉంటాయి స్టోరేజ్ నాస్ శాన్లోకి వచ్చేసరికి సిఐఎఫ్ఎస్ అండ్ ఎన్ఎఫ్ఎస్ రెండు ఉంటాయి సపోజ్ ఇప్పుడు నువ్వు ఎన్ఎఫ్ఎస్ ఒక షేర్ తీసుకున్నావు అనుకో ఒక 10 GB షేర్ తీసుకున్నావు అనుకో దాన్ని ఎన్ఎఫ్ఎస్లో నువ్వు కానీ చేసావు అనుకో ఎవడో క్లయింట్ ఉంటాడు వాడు అడుగుతాడు ఐఎమ్ యూజింగ్ విండోస్ మిషన్ హౌ కెన్ ఐ యాక్సెస్ దట్ షేర్ ఐఎమ్ అనేబుల్ టు అప్లోడ్ ఆర్ అనేబుల్ టు వ్యూ ది డేటా అనేసి అంటాడు ఓకే సో అప్పుడు నువ్వేం చేస్తావు ఇది క్రియేట్ చేసుకునేటప్పుడే నీ రిక్వైర్మెంట్ చూసుకోవాలి ముందు ఓకే ఇన్ ఫ్యూచర్ ఐ మే గెట్ విండోస్ యూజర్స్ ఆల్సో టు యాక్సెస్ దిస్ షేర్ అన్నావు అనుకో అప్పుడు ఏం చేస్తావు ఎన్ఎఫ్ఎస్ సిఎఫ్ఎస్ రెండు కావాలి అంటే కామన్ ఫైల్ సిస్టమ్ అని ఉంటుంది కామన్ అనమాట రెండు కలిపి కావాలి అంటే కామన్ ఆప్షన్ అనమాట కామన్ అనేది పెట్టుకుంటే ఏంటంటే ఇవి రెండు సపోర్ట్ చేసేలాగా అది ఫైల్ సిస్టమ్ రాసుకొని యాక్సెస్ చేస్తుంది అనమాట ఏది స్టోరేజ్ అప్పుడు నువ్వు ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళినా సరే ఇప్పుడు విండోస్ నుంచి యాక్సెస్ చేస్తే ఇట్ యూజెస్ ది సిఐఎఫ్ఎస్ ప్రోటోకాల్ ఓకే లైనక్స్లో యాక్సెస్ చేస్తే ఇట్ యూజెస్ ఎన్ఎఫ్ఎస్ ఓకే అదే ఇన్ కేస్ నీకు బ్యాకప్స్ తీస్తున్నావు అనుకో బ్యాకప్స్ తీస్తే స్టోరేజ్ క్రియేట్ చేయాలనుకో బ్యాకప్స్కి అప్పుడు ఎన్ఎఫ్ఎస్ ఒకటి తీస్తే చాలు ఎందుకంటే యు ఆర్ టేకింగ్ బ్యాకప్స్ యు ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటింగ్ టు ఎనీ వన్ అంతే కదా నువ్వు స్టోరేజ్లో బ్యాకప్స్ తీసుకుంటున్నావు ఆరకిల్ నడుస్తుంది అనుకో
లేదంటే MySQL DB ఉన్నది నీ దాంట్లో. ఇప్పుడు ఆ MySQL DBది బ్యాకప్స్ చేస్తున్నావు. బ్యాకప్స్ యూ వోంట్ గివ్ టు ఎనీవన్, right? You are not disputing backups. It's a secure data. You are taking backup for, suppose if you have any instance like um, corrupted, file system corrupted, or DB is not working, so that you can install DB in another machine, and by using this backup of DB you can restore the backup itself. బ్యాకప్స్ దానికోసమే తీస్తారనమాట. ఎప్పుడైనా ఏదైనా సిస్టమ్ అన్ఫార్చునేట్ ఏదైనా అయితే ఆ లాస్ట్ బ్యాకప్ ఏదైతే ఉందో దాని నుంచి రిట్రీవ్ చేసేస్తారు డేటా అంతా. ఓకే, సపోజ్ అలాంటి సిచ్యువేషన్ అనుకో, అప్పుడు ఏంటి, ఓన్లీ ఎన్ఎఫ్ఎస్ఏ క్రియేట్ చేస్తావు, సిఎఫ్ఎస్ క్రియేట్ చేయవు. ఎందుకంటే అది నువ్వు ఎవరికి ఇవ్వట్లేదు, యు ఆర్ నాట్ షేరింగ్ టు ఎనీ వన్, రైట్? సో అది మనం సిచ్యువేషన్ బట్టి మనం చేసుకోవాలన్నమాట. డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్, we have to use it అంతే. /myshare ఇది రావాలి. FTPకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, that is file transfer protocol. This is multi, you can do anything with this. దీనికి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, అంటే EXE ఫైల్స్ పెట్టకూడదు, డౌన్లోడ్ చేయకూడదు, లేదంటే డైరెక్టరీస్ చేయకూడదు, WinZip ఫైల్స్ చేయకూడదు, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు దీనికి. It's like a file server. You can maintain like a file server. Okay, so next DNS. DNS ఏంటంటే, DNS is nothing but a domain name system or domain name server. డొమైన్ నేమ్ సర్వర్ ఆర్ డొమైన్ నేమ్ సిస్టమ్. అసలు ఏంటంటే డిఎన్ఎస్ అని, ఇప్పుడు ఎనీ ఆర్గనైజేషన్ వీ హ్యావ్ యాక్టివ్ డైరెక్టరీ. ఓకే, ఎనీ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అంటే ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ మెయింటైన్ చేస్తాడు. ఓకే, ఇట్ కెన్ బి ఎనీథింగ్. అంటే ఎనీథింగ్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీ, ఫస్ట్ నేమ్స్ అయితే గుర్తుంచుకో, ఆర్ LDAP. ఓకే, ఇట్ కెన్ బి ఎనీథింగ్, యాక్టివ్ డైరెక్టరీ ఆర్ LDAP. యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటంటే అది విండోస్ వర్డ్ పెట్టుకున్న ఫినామినా. LDAP ఏంటంటే లైనక్స్ ప్లాట్ఫామ్లో వచ్చింది. ఓపెన్ LDAP అని ఉంటుంది అనమాట, ఓపెన్ సోర్స్ ఓపెన్ LDAP అంటే. అసలు యాక్టివ్ డైరెక్టరీ, ఓపెన్ LDAP ఎందుకు అంటే, దీస్ టూ గైస్ మెయింటైన్ ఏ సెంట్రల్ డేటాబేస్ ఆఫ్ యువర్ హోస్ట్ నేమ్స్. అంటే నీ ఆర్గనైజేషన్లో ఉన్న హోస్ట్ నేమ్ అండ్ యూజర్ క్రియేషన్. అంటే ఒక యూజర్ లాగిన్ అవుతున్నాడు అంటే ద యూజర్ ఆల్రెడీ క్రియేటెడ్ ఇన్ ది యాక్టివ్ డైరెక్టరీ ఆర్ LDAP. By using LDAP authentication or Active Directory authentication, he is able to log into the machine. నార్మల్ అకౌంట్స్ ఉండవు, ఏ సర్వర్కి ఆ సర్వర్లోని యూజర్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చెయ్యం. ఓకే, సో ఆ యూజర్కి డొమైన్ అకౌంట్ అని ఇస్తారనమాట. డొమైన్ అకౌంట్ అంటే ఇది ఇందులో ఉంటుంది. ఇందులోనే గ్రూప్ పాలసీ మెయింటెనెన్స్, నెక్స్ట్ ఈమెయిల్ అథెంటికేషన్స్ అన్నీ కూడా ఈ యాక్టివ్ డైరెక్టరీలో ఉంటుంది. నువ్వు ఏం చేస్తావంటే, నువ్వు ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి ఇంటర్వ్యూస్కి ఒకసారి వాట్ ఈజ్ డొమైన్, వాట్ ఈజ్ యాక్టివ్ డైరెక్టరీ ఇవి చదువుకో. ఆడు అడగడు లైనక్స్ మీద వెళ్తే, బట్
యూ షుడ్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అంతే. అంటే నీకు కొంచెం ఈజీ అవుతుంది చదువుకుంటే. డొమైన్ ఏంటంటే ఇప్పుడు గూగుల్ తీసుకున్నాం అనుకో, గూగుల్ హ్యాస్ దేర్ ఓన్ డొమైన్ కాల్డ్ google.com. యాహూ దేర్ ఓన్ డొమైన్ yahoo.com. అలాగని ఈ ఒకటే డొమైన్స్ ఉండవు, మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ. ఎందుకంటే సపోజ్ google.co.in కూడా ఉంది కదా, .co.in కూడా ఉంది. ఇవి డొమైన్స్, మల్టిపుల్ డొమైన్స్. బట్ అల్టిమేట్గా వీటికి రూట్ ఏది? .com అనేది రూట్. అండర్ .com we have google.com, google.co.in. ఇది ఇంటర్నెట్ దీనిలో నేను చెప్తున్నాను. బట్ మన కంపెనీకి వచ్చేసరికి .com అనే ఉండాలని లేదు, .lan, .in నీ ఇష్టం, అది .org అలాగా, అది డొమైన్ అన్నమాట. ఓకే, అంటే యు ఆర్ మెయింటైనింగ్ సమ్ ప్రైవేట్ నెట్వర్క్. యూ హ్యావ్ యువర్ అంటే ఆ సైట్ లో చేంజ్ చేయాలంటే మనం చేయొచ్చు. సైట్ అని కాదు, అలా అని కాదు. ఇక్కడ మనం డొమైన్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ డొమైన్ కి ఇచ్చే నేమ్ నేను చెప్తున్నాను ఇక్కడ. ఆ డొమైన్ ఉంటుంది కదా, డొమైన్ నేమ్ google.com అన్నమాట. సపోజ్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉన్నాడు అనుకో, లేదు పాలికామ్, మా కంపెనీ ఉంది పాలికామ్లోనే ఉంటే, వాడి డొమైన్ ఏం పెట్టుకున్నాడంటే polycom.com. ఇప్పుడు నీకు కంపెనీ ఉందనుకో, భరద్వాజ్ ఇండస్ట్రీస్ అనో లేదంటే భరద్వాజ్ సాఫ్ట్వేర్స్ అనో, బీ సాఫ్ట్ సొల్యూషన్స్ అని నువ్వేదో కంపెనీ పెట్టుకున్నావు అనుకో, సపోజ్ బీ సాఫ్ట్ సొల్యూషన్స్ అని ఏదో కంపెనీ ఉందనుకో, దానికి నువ్వు డొమైన్ ఏదైనా పెట్టుకోవచ్చు, bsoft.com లేదంటే bsoft.lan ఏదైనా పెట్టుకోవచ్చు. నీ కంపెనీ వెబ్సైట్ bsoftsolutions.com అనే ఉంటుంది. ఈ డొమైన్ నేమ్ ఇంపార్టెంట్ అన్నమాట. వెన్ యు ఆర్ యాడింగ్ దిస్ యువర్ సిస్టమ్ ఇంటూ డొమైన్, అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది, డొమైన్ కంట్రోలర్. వితౌట్ డొమైన్ కంట్రోలర్ the system won't be communicate with the client, server won't be communicate with client. ఆ డొమైన్ కంట్రోలరే వీడు, bsoft.com, bsoft.lan. ఈ యాక్టివ్ డైరెక్టరీకి వీడికి లింక్ ఏంటి అంటే, he will maintain a centralized database. ఏంటి, యాక్టివ్ డైరెక్టరీ కానీ LDAP కానీ, they maintain a centralized database with the help of domain controller. వీడు చేస్తున్నాడు, బానే ఉంది. బట్ ఈ సర్వీసెస్ అన్ని క్లయింట్స్ కి వెళ్ళాలి అంటే ఎలాగా? బై యూజింగ్ డొమైన్ కంట్రోలర్. హలో, ఇప్పుడు ఇందాక మనం FTP సాంబా చేసాం. సాంబా సర్వీస్ నేను ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. ఓకే, ఈ రోజు ఇదేం బాధరా బాబు, కరెంట్ పోవడం ఎట్లా నాయన. కరెంట్ పోయింది, వెయిట్ చేద్దాం కాసేపు. ఏంటో అసలు ఈ మధ్యనే తీసేస్తున్నాడు, ఇంతకుముందు తీసేవాడు కాదు. చూద్దాం, ఒక 5 minutes లో వస్తే వచ్చినట్లు, లేదంటే మరి ఇంకా అన్నట్టు. ఓకేనా, చూద్దాం, ఇప్పుడు వస్తుందేమో చూద్దాం. వస్తే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, లేదు అంటే రేపు చెప్తాను. ఈలోపు నువ్వేం చేస్తావంటే డొమైన్ నీకు చెప్తానులే. ఇన్ కేస్ అవ్వకపోతే నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను, కరెంట్ రాకపోతే.
రోజు పవర్ పోవడం, రోజు పవర్ పోవడం. To receive us,